ఈ మధ్య యూట్యూబ్ ఓపెన్ చేస్తేనే చాలండి నాన్ వెజ్ పికిల్స్ అంటూ వీడియోస్ వస్తూనే ఉన్నాయి. అవి చూసి నాకు తినాలనిపించి ఇంట్లోనే చికెన్ పికిల్ పెట్టాను. బానే కుదిరింది. దీనికోసమైతే ఒక హాఫ్ కేజీ చికెన్ ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని, పావు టేబుల్ స్పూన్ పసుపు, పావు టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుని, చుక్క నీరు కూడా లేకుండా ఇలా ఉడికించేసుకోవాలి. ప్లేట్‌లో చూపిస్తున్నవన్నీ ఒక 5 నిమిషాల పాటు వేపుకొని పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. హాఫ్ కేజీ చికెన్‌కి 250 గ్రామ్స్ ఆయిల్ వేసుకుని, ఉడికించిన చికెన్‌ని అందులో వేసుకుని, లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అందులోనే ఫ్రెష్‌గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు వేసి పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. వేయించిన చికెన్‌ని మిక్సీ పట్టిన పౌడర్‌ని వేసి 2 నిమిషాలు కలుపుకున్న తర్వాతే స్టవ్ ఆఫ్ చేసి 5 టేబుల్ స్పూన్ల కారం, 3 టేబుల్ స్పూన్ల సాల్ట్ వేసుకుని బాగా కలుపుకుని చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిపోయిన తర్వాతే 2 నిమ్మకాయల రసాన్ని పిండుకుంటే చికెన్ పికిల్ రెడీ అయిపోయినట్టే. ఇలా తినేస్తే ముక్క గట్టిగా అనిపిస్తుంది. అదే 3 రోజుల తర్వాత తింటే బాగా ఊరి చాలా బావుంటుంది పచ్చడి.